మనం ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. న్యూ అడ్మిషన్ చేయాలని అంటే ఏ స్కూల్ బెస్ట్? మీ బిడ్డకి స్కూల్ చూస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు క్లారిటీతో వెళ్ళండి. ఒక జమానా ఉండే ఐఐటికి వెళ్ళిపోయి ఐఐఎంకి వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, మనకి చదవాలి. కానీ ఇప్పుడు అలా కాలేదు. ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అట్లీస్ట్ 5 things that you don't like. There is no school that will satisfy all of your needs for your child. మీరు ఫస్ట్ అది, ఇఫ్ యూ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్, చూసింగ్ అ స్కూల్ ఫర్ యువర్ చైల్డ్ విల్ బికమ్ వెరీ ఈజీ. అంటే మనకి కావాల్సినవి కొన్ని చెక్ లిస్ట్లు ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ అది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే. సో ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా అనుకుంటాము, నాకు ఇవి నాన్ కాంప్రమైజబుల్, ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటా కదా. సేమ్ పాలసీ యూ హ్యావ్ టు ఫాలో విత్ అ స్కూల్. నా బిడ్డకి ఓకే, నాకు ఓన్లీ ఎడ్యుకేషన్ కావాలి అంటే then you go to a school which focuses primarily on academics. You will be happy. లేదు, నా బిడ్డ నాకు హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి, మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలి, కరెక్ట్, అలాంటి ఎడ్యుకేషన్ కూడా కావాలి. అవును, అలాంటి స్కూల్ చూస్ చేసుకోవాలి. లేదు, నాకు నా చైల్డ్కి ఎక్స్పోజర్ అండ్ స్కిల్స్ బాగా ఉండాలి. there are schools that focus on that. Not only education. Education is a part of it. Ante. So now a child who's coming from a school that focuses on skills or exposure and experiences, వాళ్ళు ఖచ్చితంగా ఐఐటికి వెళ్ళలేరు. రైట్. ఎందుకంటే వాళ్ళ టైం అంతా వీటిల్లో వెళ్తుంది. కరెక్ట్. ఆ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడు మార్క్స్ రాలేదు అని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎస్. కానీ రెండు చేసే స్కూల్స్ చాలా తక్కువ అండ్ చాలా రేర్. ఇంకేదైనా విల్ బి ఫాలోయింగ్ త్రూ ద గ్యాప్స్. అంతే. ఇప్పుడు స్కిల్స్ చేస్తున్నారు, అకాడమిక్స్ చేస్తున్నారు అంటే వాల్యూస్ పడిపోతూ ఉంటుంది. అవును. అట్లా మనకి ఆ బ్యాలెన్స్ తెలియాలి. ఓకే, నా చైల్డ్కి ఈ లైఫ్ టైంలో నాకు ఇది కావాలి, వాడికి తనకి ఇది కావాలి అని మనం డిసైడ్ అవ్వాలి. అండ్ దెన్ యూ కెన్ చూస్ ద స్కూల్. బట్ యూ హ్యావ్ టు గో విత్ అ మైండ్ సెట్ సేయింగ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, everybody is going to come to you with marketing jargon. That's how all this works, right? Successful అయిపోతారు, బిజినెస్ మ్యాన్ అయిపోతారు, ఆంటర్ప్రినర్ అయిపోతారు, లీడర్ అయిపోతారు, నెక్స్ట్ మహాత్మా గాంధీ అవ్వరు. ఇన్ని వేల కోట్ల మంది, మనం ఒక్క మహాత్మా గాంధీ ఉన్నారు, ఒక్క మోడీజీయే ఉన్నారు, ఒక్కరు యువర్ చైల్డే ఉంటారు. కరెక్ట్. So you have to identify that your child is going to find his feet or her feet on their own. And what do you want to provide for that? ఒక జమానా ఉండే, ఎప్పుడంటే యూనో మేబీ మన ఏజ్ గ్రూప్ చదువుకునేటప్పుడు ఐఐటికి వెళ్ళిపోయి ఐఐఎంకి వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, మనకి చదవాలి, ఎడ్యుకేషనే మనకు ఫుడ్ పెడుతుంది అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాలేదు. రైట్. అండ్ మనం కూడా పేరెంట్స్గా అక్కడ ఇవాల్వ్ అవ్వాలి. సో వెన్ ఐ వుడ్ సజెస్ట్ దట్ మీరు మీ బిడ్డకి స్కూల్ చూస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు క్లారిటీతో వెళ్ళండి. మీకు హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలన్నా, ఎక్స్పీరియన్సెస్ కావాలన్నా, ఎక్స్పోజర్ కావాలన్నా, లేదు ఓన్లీ అకాడమిక్స్ కావాలన్నా, లేదా స్పోర్ట్స్ ఓరియంటెడ్ కావాలన్నా, ఏం కావాలి మీరు అది డిసైడ్ చేసుకుంటే దెన్ యూ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు చూస్ ద స్కూల్. ఇంకా కరిక్యులం అంటే ఇన్ ఇండియా రైట్ నౌ దెర్ ఆర్ 4-5 curricula. So one is state board. Every state has its own state board. మీరు అది చూస్ చేసుకుంటే ఇంకా there's no secondary. And most state board schools function out of buildings. They don't really have a ground unless maybe you're in a government school. Okay. Then comes CBSE and ICSE. Both are Indian curriculum but internationally recognized. And both these curricula are very structured. And if your child is a structured, thought process oriented learner, it works beautifully. And the next international curricula that are now very popular in India are Cambridge and IB. So Cambridge and IB తీసుకున్నారంటే Cambridge is also structured, IB is a little unstructured.
IB works beautifully for children who are self-motivated learners. ఓకే. అంటే వాళ్ళకే సొంతంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నేను ఇది కూడా నేర్చుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి, ఐ వాంట్ నో మోర్ అబౌట్ ఇట్ అనే పిల్లలు దే డూ వెరీ వెల్ ఇన్ IB. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరికీ ఏ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఈ స్టూడెంట్కి ఆల్రెడీ ఏ వచ్చు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చా? అలా కాదు, అందరూ సేమ్. ఇప్పుడు కేంబ్రిడ్జ్లో, CBSEలో, ICSEలో మీకు ఒక బుక్ ఇచ్చి ఇది మీ కరిక్యులం ఫర్ ద ఇయర్ అని చెప్తారు. మీరు ఇది నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలి, ఈ విధంగా టెస్ట్ ఉంటుంది అనేది స్ట్రక్చర్డ్గా సిస్టమ్ ఉంటుంది. IBలో మీరు A to Z ఇయర్ నేర్చుకోవాలి, కానీ దీనికి పైన నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. అదే సేమ్ లైక్ మన ఇప్పుడు హైయర్ స్టడీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క లెసన్ అనేది ఒక్కొక్క టెక్స్ట్ బుక్ నుంచి ఉంటుంది. కరెక్ట్. ఆ కాన్సెప్ట్స్ అనేటివి లైబ్రరీకి వెళ్ళి డిఫరెంట్ బుక్స్ ని ఎక్స్ప్లోర్ చేసి. ఇప్పుడు మనం ఎలా నేను మాస్టర్స్ UKలో చేయడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా కొత్తగా ఉన్నింది. ప్రతి టాపిక్కి I had to fetch 10 books. రైట్. Now IB brings that culture in from a very young age, from 6th grade onwards. అంటే డూ యూ థింక్ వాళ్ళు అది గ్రాస్ప్ చేసుకోగలుగుతారా? అగైన్ ఇట్స్ a child centric one. ఓకే. ఇప్పుడు మీకు 2 కూతుర్లు ఉన్నారు, మేబీ 1 child is a self driven motivated learner. ఆ అమ్మాయి 10 books చదువుతుండొచ్చు, సో 11వ బుక్ చదివేది కష్టం కాదు. ఇంకో పాపకి నచ్చదేమో, మేబీ షీ లైక్స్ టు ఓన్లీ రీడ్ స్టోరీ బుక్స్, దెన్ వాట్ విల్ యూ డూ? సో మీరు వెన్ యూర్ డిసైడింగ్ ఆన్ కరిక్యులా, యూ షుడ్ ఫస్ట్ చెక్ ఆన్ యువర్ చైల్డ్. ఇప్పుడు ఫర్ అ చైల్డ్ హూ ఇస్ బ్రిలియంట్ అట్ ఇంగ్లీష్, కేంబ్రిడ్జ్ ఇస్ వెరీ ఈజీ. For a child who is good with structured learning, CBSE is good. For a child who likes volume in learning, ఎక్కువ చదివేయాలి అని అనిపిస్తుంది చూడండి కొంతమంది పిల్లలకి, వాళ్ళకి ICSE is better. There are children who are very right brain oriented, very creative, they want to have their opinion on everything, they want to learn above and beyond what is there, వాళ్ళకి IB works better. కానీ at the end of the day, what you should understand is all curricula almost teach the same thing. It's just the way it's taught is different. The way you answer your question paper is different. Learning style is different. Learning style is different. Assessment style is different. Content is the same. A first grader can only learn that much. మీరు maximum multiplication దాకా వెళ్ళగలరు అంతే మ్యాథ్లో. ఇంగ్లీష్లో 4 letter చాలా బ్రిలియంట్ చైల్డ్ అంటే ఒక 5 letter వర్డ్ రీడ్ చేస్తారేమో, PhD అయితే చేయరు కదా. So you have to base it on what is the capacity of your child. And chala mandi parents, when they come to meet us, they ask us, is it okay, idi raledu paraleda, is he okay with amongst other children? If he is not good with English, he's probably good with something else. You have to identify what he's good at, not stress over what he's not good at. If your child is unable to play basketball, you shouldn't be put down or bogged down by that thought. You have to say, okay, fine, maybe he's cut out for cricket. How would you know? You have to try. You have to give them the opportunity to try and be bad at it. That brings me back to your first question. How do you build resilience? By getting them to get up from a situation where they feel the weight of the world on their shoulders. మనకు అనిపిస్తుంది కదా ఒక్కోసారి కూర్చున్నప్పుడు, ఇది కూడా చేయలేమా మనము అని. వాళ్ళు అక్కడి నుంచి లేయాలి. కరెక్ట్, నేను ఇదే చేయలేను కానీ వేరే చేయగలను, చేసి చూపిస్తాను, అప్పుడు బిల్డ్ అవుతుంది రెసిలియన్స్. ఈ స్కూల్ సెలెక్షన్ ఈ కన్ఫ్యూజన్తో ఒక పాయింట్ అయితే అర్థమైంది నాకు. ఫస్ట్ పేరెంట్స్ క్లారిటీగా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలనుకుంటున్నారు. ఒక ర్యాంకర్స్ కావాలా, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలా, ఒక మ్యూజిషియన్ కావాలా, ఏంటో క్లారిటీగా ఉంటేనే ఎడ్యుకేషన్ పైనే కాకుండా ఇంకా వేరే దానిపైన ఫోకస్ ఉండాలా, వాల్యూస్ నేర్చుకోవాలా, డిసిప్లిన్ నేర్చుకోవాలా అనేది ఒకటి. ఐ మీన్ చాలా మందికి ఇది ఆడ్గా అనిపించచ్చు, కానీ వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఏమి నేర్చుకోవాలన్నా, ఇన్క్లూడింగ్ రాకెట్ సైన్స్, ఈజ్ అవైలబుల్ అట్ అవర్ ఫింగర్ టిప్స్. అంతే, ఒక క్లిక్ అంతే. ఎవ్రీథింగ్ యూ వాంట్ యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ హ్యావ్ ద విల్ టు లెర్న్. బట్ వాట్ అ స్కూల్ బ్రింగ్స్ ఇన్ is the fact that you're creating routines, you're creating habits, you're creating a social structure that stays with the child forever.
which a computer or a chat GPT or an online school or just learning from a video will not give. సో పేరెంట్స్ క్లారిటీగా ఉంటే పిల్లల స్కూల్ సెలక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఫైండింగ్ దేర్ టాలెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఖచ్చితంగా దాన్ని బట్టి కూడా మన కరికులం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. yes absolutely బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. thank you.